టాలీవుడ్లో మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ తెలుగులో అంతంత మాత్రంగానే ఆడినా మాత్రం ఇతర భాషల్లో భారీ వసూళ్లను సాధించాయి. ఇక సలార్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్ మొన్నటికి మొన్న కల్కి సినిమాతో మళ్ళీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి తన సత్తా ఏంటన్న విషయాన్ని నిరూపించారు. రాజా సాబ్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే 50% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా అందరికీ అర్థమైంది. దీంతో ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతుందన్నది తెలుస్తున్నది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల బర్త్డే రోజున ఒక అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తూ ఉండటం చూస్తున్నాం. అంటే ప్రభాస్ బర్త్డే కూడా ఇలాంటి సర్ప్రైజ్ కి అభిమానులు సిద్ధంగా ఉండాలంట. ఎందుకంటే ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23వ తేదీన ఇక రాజాసాబ్ టీజర్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాలవిక మోహనన్ రాజాసాబ్ గురించి ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ ఇచ్చింది. రాజాసాబ్ మూవీ ఒక రొమాంటిక్ కామెడీ. ఇందులో నాది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిపోయింది. ప్రభాస్ ఎప్పుడు సెట్స్ లో అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తెప్పిస్తూ ఉంటాడు. ప్రభాస్ తెప్పించే ఫుడ్స్ తో ఓ ఊరు మొత్తానికి తిండి పెట్టొచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు మాలవిక మోహనన్. మాలవిక మాటలను బట్టి చూస్తుంటే రాజాసాబ్ చంద్రముఖి తరహాలో ఉంటుందని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.